జరిగిపోయిన చరిత్ర మారుతుందా? చరిత్ర తిరగరాయొచ్చా? ఏ దేశ చరిత్ర అయినా అయిపోయిన చరిత్ర భవిష్యత్తును మార్చొచ్చు కానీ జరిగిపోయింది మార్చగలమా? జ్ఞాపకాలని తుడిచేయగలమా? బంగ్లాదేశ్ అదే ప్రయత్నం చేస్తోంది. మనకు తెలుసు బంగ్లాదేశ్లో ఇంటరిమ్ గవర్నమెంట్ ఉందని. మొహమ్మద్ యూనిస్ ఎవరైతే నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఉన్నారో అక్కడ ఆయనే ఆ గవర్నమెంట్ నడుపుతున్నారు. అయితే బంగ్లాదేశ్ హిస్టారికల్ రివిజనిజంకి పాల్పడుతుంది. అంటే చరిత్రని తుడిచేయాలని ట్రై చేస్తుంది. గతాన్ని పూర్తిగా తుడిచేసి కొత్త గతాన్ని రాయాలని ట్రై చేస్తుంది. ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎవరైతే చరిత్రని మట్టుబెట్టాలని చూస్తారో, చరిత్రని మర్చిపోతారో, ఎవరైతే గతాన్ని వదిలేస్తారో వాళ్ళు ఖచ్చితంగా బలైపోతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే జరగబోతుంది. మనం కనుక గమనిస్తే బంగ్లాదేశ్లో 40 కోట్ల స్కూల్ టెక్స్ట్ బుక్స్ మారిపోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి బంగ్లాదేశ్ వాళ్ళు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ టెక్స్ట్ బుక్స్ మళ్ళా రాపిస్తున్నారు, మళ్ళా ప్రింట్ చేస్తున్నారు. దానిలో ఏముందో తెలుసా? అసలు 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్, బంగ్లాదేశ్ ఎలా విముక్తి పొందింది అనే చరిత్రే తిరిగి రాస్తున్నారనమాట. భారతదేశం యొక్క ప్రస్తావనలు ఆ పుస్తకం నుంచి పూర్తిగా ఎత్తేస్తున్నారు. మనకు తెలుసు ఇందిరాగాంధీ గారు అప్పట్లో చేసిన కంట్రిబ్యూషన్స్. ఇందిరాగాంధీ గారి ఫొటోస్ దానిలోంచి తీసేశారు. షేక్ ముజీబుర్ రెహమాన్ ఢాకాలో ఇందిరాగాంధీ గారిని వెల్కమ్ చెప్పే ఫోటో, కలకత్తా ర్యాలీ ఫోటో, ఇలా రకరకాల ఫొటోస్ తీసేస్తున్నారు. అసలు బంగ్లాదేశ్ విముక్తి రాగానే ఫస్ట్ రికగ్నైజ్ చేసిన దేశం ఇండియా, దాన్ని తీసేసి భూటాన్ అని చెప్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ సంబంధించి ఎప్పుడైతే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వస్తుందో దానికి సంబంధించి వైర్లెస్ మెసేజ్ ఫస్ట్ టైం వైర్లెస్లో మాట్లాడింది షేక్ ముజీబుర్ రెహమాన్ అయితే దాన్ని తీసేసి జియావుర్ రెహమాన్ అని చెప్పారనమాట. దాంతోపాటు ఇంకా 2024లో రీసెంట్గా స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు ఉన్నాయి కదా, ఈ ప్రొటెస్ట్లకు సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్లో చనిపోయారో, షేక్ హసీనాని పంపించడానికి ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారో వాళ్ళందరినీ మార్టియర్స్ గాను గొప్పవాళ్ళు గాను పొగిడారనమాట. అంతేకాదు ఓవరాల్గా బంగ్లాదేశ్లో ఒక చరిత్ర ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ, అది అవామీ లీగ్ కావచ్చు లేదా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కావచ్చు, వాళ్ళు రాగానే చరిత్ర తిరగరాయాలని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అదే దిశగా ఇప్పుడు ఇంటరిమ్ ప్రభుత్వం కూడా జరిగిపోయింది మొత్తం మార్చాలని ట్రై చేస్తుంది. అసలు జరిగిపోయిన కథ, జరిగిపోయిన పాస్ట్ని మార్చే శక్తి ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలకి ఏ దేశంలో అయినా మార్చాలన్న ఆలోచన మార్చే శక్తి ఉందని భావిస్తూ ఉంటారనమాట. ఇక్కడ కొన్ని అంశాలు ప్రత్యేకంగా మనం గమనించాలి. బంగ్లాదేశ్, ప్రస్తుతం బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అది పార్టీషన్ కూడా అదే టైంలో జరిగింది. దానిలో పాకిస్తాన్ అనేది 2 చెక్కలుగా 2 ముక్కలుగా వచ్చిందనమాట. ఇప్పుడున్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అయితే వెస్ట్ పాకిస్తాన్కి ఈస్ట్ పాకిస్తాన్కి జాగ్రఫికల్గా, కల్చరల్గా ఇంకా ఏ విధంగానూ పొంతన ఉండేది కాదు. అక్కడ ఉర్దూ మాట్లాడితే ఇక్కడ బంగ్లా మాట్లాడేవాళ్ళు. అంతేకాదు సంస్కృతి కూడా చాలా వేరువేరుగా ఉండేదన్నమాట. దాంతో వీళ్ళకి వాళ్ళకి పొసగలేదన్నమాట. దీంతో షేక్ ముజీబుర్ రెహమాన్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటాం, ఆయన ముక్తి బాహిని అని చెప్పి ఒక గొరిల్లా గ్రూప్ స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్లో చాలా అనిశ్చితి వచ్చిందనమాట. ఆ టైంలో చాలామంది రెఫ్యూజీస్ శరణార్థం కోరుతూ నార్త్ ఈస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లోకి చొరబడిపోయారనమాట. కొన్ని లక్షల్లో రెఫ్యూజీస్ వచ్చారు. ఇండియా అప్పట్లో 1970-71 ఆ టైంలో చాలా పెద్ద రెఫ్యూజీ క్రైసిస్ ఫేస్ చేసింది. ముఖ్యంగా మన నార్త్ ఈస్ట్, మన ఈశాన్య రాష్ట్రాలు సస్టైనబుల్గా ఉండటమే కష్టము. అటువంటి టైంలో దీనిలోకి వచ్చేసి చాలా ఒత్తిడి పెరిగిపోయిందనమాట. విపరీతంగా శరణార్థులు వచ్చారు. వాళ్ళకు ఉద్యోగాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ తయారవటం, డ్రగ్స్, మాఫియా ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ టైంలో మన ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు అనమాట. ఈవిడ టాసిట్గా 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సపోర్ట్ కూడా ఎంతో కొంత ఉంది. కానీ భారతదేశం యొక్క ప్రస్తావనే ఇప్పుడు బంగ్లాదేశ్ టెక్స్ట్ బుక్స్లో పూర్తిగా వ్యత్యాస్తున్నారంట. మనకు తెలుసు ఇండియాకి బంగ్లాకి ఉన్న సంబంధం. ముఖ్యంగా బంగ్లాదేశ్తో ఇండియా అతిపెద్ద సరిహద్దు పంచుకుంటుంది, 4096 కిలోమీటర్స్. భారతదేశంలోని 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉన్నాయి.